6/5/2012 సుబ్బయ్య హోటల్ దగ్గర నుంచి గాంధీ స్టాచ్యూ దాకా రోడ్డు వైడెన్ చేయడానికి ఇక్కడ పూర్తిగా తవ్వి ఒక కాంట్రాక్ట్ ఇవ్వటం, రోడ్డు వైడెన్ చేయడం జరిగింది. అది జరిగి 18 రోజులు జరగకముందు అంటే 24వ తారీఖున మళ్ళీ ఈ రోడ్డు తవ్వి పైప్ లైన్ వేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ రెండు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్. దాని గురించి ఇక్కడ అనేక మంది లోక్సత్తా మెంబర్స్ ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా శంకర్ గారు ఈ వార్డులో పార్టీ 1 వార్డులో జరుగుతుంది ఇది. ఆయన ఈ వార్డుకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శంకర్ గారు, ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది? ఇక్కడ లాస్ట్ అండి 26వ తారీఖు మే 6ని రోడ్ వైండింగ్ వరకు మున్సిపాలిటీ కండక్ట్ చేసిందండి. మున్సిపాలిటీ కండక్ట్ చేసి రోడ్ వైండింగ్ చేశారు. రోడ్ వైండింగ్ అయిపోయిన తర్వాత 2 రోజులకి ర్యాంపింగ్ చేశారు. వైబ్రేటర్ తోటి మొత్తం అంతా ర్యాంప్ చేసి అన్నీ వదిలేశారు. తర్వాత అగైన్ ఈరోజు అంటే 24వ తారీఖుని ఇదే ప్లేస్లో మళ్ళీ రోడ్ వైండింగ్ డిక్ చేసేస్తూ మున్సిపాలిటీ వారు పైప్ లైన్ వేస్తున్నారు, వాటర్ పైప్ లైన్. అంటే విత్ ఇన్ 18 days డిఫరెన్స్లో. అదేంటంటే దీంట్లో ప్రజల యొక్క డబ్బుని ఎంత దుర్వినియోగం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకే మున్సిపాలిటీకి సంబంధించిన వర్కులు ఒకే నెలలో 2 సార్లు ఒకే రోడ్ని తవ్వించడం ఎంతవరకు న్యాయం అనేది నేను కోరుతున్నాను. అంటే ఈ వర్క్ అయిపోయిన తర్వాత కొన్ని అట్లీస్ట్ ఎక్కడితోటైనా ఆగుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ తవ్వడాలు అవన్నీ ఆగుతుందని అనుకుంటలేదు. ఎందుకంటే ఇదే పైప్ లైన్లో కూడా లోపల గ్యాస్ పైప్ లైన్ కూడా వేస్తారు. ఆ గ్యాస్ పైప్ లైన్ కూడా దాని పొజిషన్ ఎలా ఉంటుందో ఈ కుక్ లైన్తో తగ్గిన తర్వాత లోపల ఎలాగైంది అనేది ఎవరికి తెలియదు. అందువల్ల దానివల్ల మరలా కూడా ఎగైనా ఈ రోడ్డు మళ్ళీ డిక్ చేయవలసిన అవసరం వస్తుందేమో నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ అనేక మంది స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళు రకరకాల కాలేజెస్ నుంచి అది వచ్చి ప్రజాధన దుర్వినియోగం గురించి తమ ప్రొటెస్ట్ని తెలియజేస్తున్నారు. ముందుగా గౌతమ్ అడిగి తెలుసుకుందాం. గౌతమ్ గారు, ఏమనుకుంటున్నారు దీని గురించి? వర్క్ని ఇలా చేయడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? వర్క్ ఇలా చేయడం అంటే ఫస్ట్ డిగ్గింగ్ చేశారు ఒకసారి, ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. మళ్ళీ అదే వర్క్ మళ్ళీ దాన్ని మళ్ళీ కప్పేయండి, మళ్ళీ ఇంకోసారి డిగ్గింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఆ కాంట్రాక్టర్కి మన వాళ్ళు ఎంత కరెక్ట్ అయ్యి ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తుంది క్లియర్గా. వాడు ఎలా 2-3 సార్లు కాంట్రాక్ట్ ఒక్కడికి ఇవ్వడం, వాడు తవ్వినప్పుడు మళ్ళీ డిగ్ చేసినప్పుడు మళ్ళీ చేయడం, అదంతా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలా చేస్తుంటే మొత్తం మన అటు ఇటు నడవడానికి కానీ పార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ భాగ్యనగర్ పైప్ లైన్ వాళ్ళు వేసింది కూడా వాళ్ళు ఆల్రెడీ తీసేయడం కూడా అట్లా మీరు గమనించవచ్చు. ఏంటది? దాని మీద అది యాక్చువల్గా అది ఒక వార్నింగ్ లెటర్ అనమాట. మీరు దాని కింద భాగ్యనగర్ పైప్ లైన్ ఉంది అది. సో ఎప్పుడైనా వీళ్ళు ఎమర్జెన్సీ కేసులో అది తవ్వాల్సి వచ్చినప్పుడు దాని వరకే తవ్వాలి, దాని బియాండ్ దాని కింద తవ్వకూడదు అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దాని కింద కూడా తవ్వడం జరుగుతుంది. దీని మీద రాసింది క్లియర్గా, మార్గపు కలదు, త్రవ్వుటకు లేదా అత్యవసర సమయంలో దయచేసి సంప్రదించండి. ఈ బోర్డు బియాండ్ దాని కింద వీళ్ళు తవ్వకూడదు, అసలు సపోజ్ తవ్వకూడదు వాళ్ళు. కానీ మరి కాంట్రాక్టర్ ఎవరో అతను ఏంటో దాని మరి మీనింగ్ ఏంటో మరి దీని మీద కూడా తవ్వేస్తున్నారు వాళ్ళు. చూడొచ్చు, దీన్ని అలా తవ్వేసి అలా పక్కన పడేశారు వాళ్ళు. దీని కింద చాలా డేంజరస్ పైప్ లైన్ ఉంది, దాంట్లో నుంచి చాలా డేంజరస్ పాయిజనస్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మరి ఇలా ఎవరికి ఇంటిమేట్ చేయకుండా ఇలా డిక్ చేయడంలో వీళ్ళు ఇంటిమేషన్ ఏంటో మరి చూడవచ్చు. భార్గవ్ గారు, ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి ఈ విషయం గురించి. ఏంటంటే ఒక మున్సిపాలిటీలో ప్రతి పని జరిగేటప్పుడు కాంట్రాక్టర్కి కమిషన్ అని వస్తూ ఉంటుంది అంటారు కదండి. మనం చాలా చోట నేనే ఉంటాం. ఈ పని చేయడం వల్ల ఫస్ట్ రోడ్డు తావడం వల్ల వాళ్ళకి ఒక పని దొరికింది. పని దొరికితే ఆ పనిలో కొంచెం లాభం వచ్చింది. తర్వాత మళ్ళీ దొరుకుతున్న వాళ్ళు మళ్ళీ లాభం వచ్చింది. ఇదేంటంటే వాళ్ళు ఎక్కువ చెప్పుకోకూడదు, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టుగా చేస్తున్నట్టు కనపడుతుంది. ప్రజల డబ్బు అనవసరంగా ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు. పని మరి పనికి ఆహార పథకం అనుకోను, లేకపోతే పనికి ఉపాధి పథకం అనుకోవచ్చు కదా. ఇంతమందికి పని క్రియేట్ చేస్తున్నారు కదా. ఓకే, పని క్రియేట్ చేస్తున్నారు. దీన్నే సహజ వనరుల దుర్వినియోగం అంటారండి. ఇప్పుడు మనిషి అనేది ఒక అత్యధిక మంచి సహజ వనరు, అతను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇదే పని ఇంకో చోట అవసరమైన చోట ఉపయోగించుకుంటే అది వ్యవస్థాపన నిర్వహణ చాలా
మంచిగా ఉంటుంది. ఇప్పుడు సహజ వనరుల దుర్వినియోగం వల్ల డబ్బు దుర్వినియోగం అవుతుంది, అదేవిధంగా వ్యక్తి శ్రమ దుర్వినియోగం అవుతుంది. ఇలా శ్రమ వ్యక్తి రెండు దుర్వినియోగం అవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆల్రెడీ ఇదంతా ముందే ఒక ప్రీ ప్లాన్డ్గా, అంటే ఒకసారి తవ్వక ముందే వీళ్ళు ఇక్కడ ఏమేమి అవసరం వస్తాయి, రేపొద్దున ఇంకేం అవసరం వస్తాయి అన్నీ ఆలోచించుకుంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదేవిధంగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎలాగ తవ్వారు కాబట్టి రేపొద్దున వైర్లు పైనుంచి కాకుండా కింద నుంచి ఇచ్చే ప్లాన్స్ సిటీస్లో ఉన్నాయి. ఇప్పుడు అదే ఇక్కడ కూడా చేసేయకుండా ఇప్పుడు ఎలాగ తవ్వారు కాబట్టి ఇప్పుడే చేసేయండి, అది కూడా మనం ఏమైనా సలహా ఇద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. పవన్ గారు, మీరు ఏమనుకుంటున్నారు ఈ వర్క్ గురించి? యాక్చువల్గా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు కేర్ తీసుకోవట్లేదండి. మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ అసలు ఈ పైప్ లైన్ దీని మీద దాటి అసలు తప్పకూడదు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఉన్నదాన్ని కూడా మొత్తం మట్టి నుంచి తీసేసి పీకేశారు. మీరు చూడండి ఇదంతా మొత్తం మట్టిని తీసారు. యాక్చువల్గా మనం ఏదైనా వర్క్ చేస్తే అసలు దానిపైన చేయకూడదు. యాక్చువల్గా దీనిపైన ఎక్కడితో మట్టి ఉంటే యాక్చువల్గా మనం దీనిపైన ఒక లేయర్ మట్టితో ఉంచుకుని అక్కడితో వర్క్ చేసి దానిపైన ఏదైనా వాటర్ పైప్ లైన్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు గ్యాస్ సప్లై లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నిజంగా గ్యాస్ సప్లై ఉండుంటే కనుక ఇప్పుడు బయట జనాలకు కూడా చాలా హార్మ్ఫుల్ గ్యాస్ వస్తుంది. సో అదొక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి పని 2 times చేయడం వల్ల మరి వాళ్ళ ప్రాఫిట్ వస్తుందో ఏమొస్తుందో అర్థం అవట్లేదు, కానీ ప్రతి పని 2 times చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని, ఇది ఎవరితో కాదు, మనం కాకినాడ మున్సిపాలిటీకి కార్పొరేషన్కి మన వాటర్ ట్యాక్స్ కింద హౌస్ ట్యాక్స్ కింద మనం కట్టుకుని ట్యాక్స్ కింద ఖర్చు అవుతుంది. సో వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని పనిలో జాగ్రత్త చూపిస్తే మనకి బాగుంటుంది. ఇది ఒకసారి మాత్రం కాకినాడ అలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి ఎండలో కూడా కార్మికులను అది కష్టపడడం కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. సో ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ జాగ్రత్తగా చూసుకుని రెక్టిఫై చేసుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.